డిసెంబర్ 18న వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ఏపీఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహిస్తామని వీరభద్ర సేవా సమితి వెల్లడించింది. వ్యవస్థాపకురాలు కాసుల అనసూయమ్మ, అధ్యక్షుడు షాబద్ వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి కృపకు పాత్రులు కావాలని కాసుల వినోద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలిపారు. ఎంతో మహిమానితుడైన భద్రకాళి సమేత వీరభద్రస్వామి మహబూబాబాద్ జిల్లా కురివి గ్రామంలో వెలిసినారన్నారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ, పంచగవ్య ప్రాసన ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు పంచామృత అభిషేకం, కళ్యాణ అనంతరం సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవ ఉంటుందని వివరించారు. అందరికీ కళ్యాణం చేసాము. అందరికీ ఎన్నో విధాలుగా వారికి ఆశీర్వాదాలు వచ్చినాయి, వాళ్ళ కోరికలన్నీ తీరినాయి అన్నమాట. అలానే దాని కంటిన్యూషన్గా ఇప్పుడు కూడా ఇప్పుడు 18 డిసెంబర్ 2023 రోజు సోమవారం రోజు 9 గంటలకు ఏపీఆర్ గార్డెన్ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న గార్డెన్లో కళ్యాణం చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసినాము. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పర్మిషన్ తీసుకున్నాము, ఎండోమెంట్ వారితో పర్మిషన్ తీసుకున్నాము. ఈ కళ్యాణం ఎలా జరుగుతుందంటే ఇక్కడ కళ్యాణం చేసేవారంతా ఆ వీరభద్ర స్వామి కొలువు నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తములే ఉంటారు. ఇది 33 సంవత్సరాల నుంచి కొలువు చేయడానికి వెళ్తా ఉన్నాము. 3 సంవత్సరాల నుంచి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము హైదరాబాద్లో కూడా వీరభద్ర స్వామి కళ్యాణం కావాలని ప్రాధాన్యపడ్డాము. ఆ తర్వాత జనవరి 22 మునుల్కాప్ సంఘంలో మాకు పర్మిషన్ దొరికింది. అప్పుడు అక్కడ కళ్యాణం చేశాము. తర్వాత ఇప్పుడు ఏవీఆర్ గార్డెన్లో 18 తారీఖు వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము. కాబట్టి ఈ మీటింగ్ కానీ మా కమిటీ మెంబర్స్ అందరి ద్వారా ఈరోజు మీ ముందున్నారంటే ఓన్లీ శ్రీ వీరభద్ర స్వామి పవర్ ఏదనుకుంటే ఇప్పుడు మేము ఏమైనా ఉంది, ఏదైనా కాలేజ్ అంటే ఫస్ట్ వీరని మొక్కితే మాకు అయిపోతుంది. ఏదైనా సరే అయితే అమ్మ అన్నది కొన్ని వీరభద్ర స్వామి ఇంత మేలు చేసిందా, మనం దర్వాజా పోతే ఇంతమంది మంచిగా అయింది, మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు మా సార్ అందరినీ కూడా అడిగితే లీడర్లే మనం ఇక్కడ తీసుకొచ్చాలి. శంకరుడు భగీరథుని ఎలా తీసుకొచ్చాడో వీరభద్రుని కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ కళ్యాణం అనేది మనం చేద్దాం అన్నప్పుడు ఒక సంకల్పంలో వీరభద్ర సేవా సమితి అనేది ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ లో అందరూ కూడా ఒక సంకల్పం, క్లారిటీ, అదే వీళ్ళని దేవాలయం కమిషనర్కి కలవడం, అక్కడ విగ్రహాలు చేయిస్తే